కాకినాడ పాప మిస్సింగ్ కేసులో 10 రోజులైంది పాప మిస్ అయ్యి, వీళ్ళకి కొంచెం కూడా బాధ లేదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఆ తల్లి చూస్తే పాపం సన్నగా గాలిస్తే ఎగిరిపోయేలాగా ఉంది. పాపం మా అమ్మాయి దగ్గర ఓపిక కూడా లేదు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకి అంది. ఎంతసేపు అని ఏడుస్తుంది చెప్పండి. మీడియా ఛానల్స్ వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తే ఆ అమ్మాయి ఎంతసేపు అని ఏడవాలి? వెనకాల ఇంకొక చంటి పాప ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా చూసుకోవాలి కదా. 10 రోజులుగా సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు, పాప ఏమైందో తెలీదు. ఏ తల్లిదండ్రులు కూడా కావాలని పిల్లల్ని దూరం చేసుకోరు. కాకపోతే ఆ అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, అమాయకత్వం, చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై 5 ఏళ్ళైంది, అప్పుడే 2 చిన్నపిల్లలు. పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా అమ్మాయికి తెలియదు. చూస్తే పెద్దవాళ్ళు కూడా ఎవరు దగ్గర లేరు. తల్లిదండ్రులు ఏడవట్లేదని ఎవరు కూడా అనకండి. ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఇంకొక 4 రోజులు పోతే వెతికిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. పాపం ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎవరన్నా వచ్చి సాయం చేస్తారా? తిన్నారా ఉన్నారా అని ఎవరన్నా అడుగుతారా? బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు.